అందరికీ నమస్తే అండి. జూలై 22న తల్లికి వందనం పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి అకౌంట్లోకి డబ్బులు జమ అయిన సంగతి మనందరికీ తెలిసింది. లీప్ యాప్ ఉపయోగించి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మన ఛానల్లో లాస్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను. మీ అందరూ దాన్ని బాగా యూజ్ చేసుకుని మీ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నారు. అయితే అర్హత ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలామందికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల అకౌంట్లో డబ్బులు పడలేదు. మరికొంతమందికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తేడా రావటం, తర్వాత నాట్ ఇన్ టీవీ డేటా అని ఇలా రకరకాల కారణాలు రిమార్క్స్ చూపించడం వల్ల తల్లికి వందనం వాళ్ళ అకౌంట్లో జమ కాలేదు. అయితే వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ఒక సొల్యూషన్ని చూపించడం జరిగింది. జూలై 22న తల్లికి వందనం పడకపోతే ఇక ఎప్పటికీ పడదు అని కాదు, అర్హత ఉండి లేకపోతే రిమార్క్స్ ఉండి సరి చేసుకునే అవకాశం ఉన్నవారికి కూడా వాటిని సరి చేసుకుని పంపితే ఆగస్టు 30 వరకు కూడా ఈ తల్లికి వందనాన్ని అకౌంట్లో జమ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. అసలు ప్రభుత్వం ఏం చెబుతుంది? డబ్బులు పడని వారికి ఆగస్టు 30వ తేదీలోపు మళ్ళీ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంది అని ప్రభుత్వం చెబుతుంది. అయితే రిమార్క్స్ ఉన్న వాళ్ళకి వచ్చిన రిమార్క్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, డబ్బులు పడకపోతే ఎలా అప్లై చేసుకోవాలి అనేది 1 by 1 చూద్దాం. అయితే గవర్నమెంట్ కంప్లీట్ టైం లైన్ ఏమిచ్చింది అనేది ఒకసారి చూద్దాం. స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అర్హులు అనర్హుల లిస్ట్ని డిస్ప్లే చేయడం అనేది జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క స్టేటస్ ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క డబ్బులు రాకపోయినా, లిస్ట్లో పేరు లేకపోయినా ఆగస్టు 3వ తేదీలోపు మీ స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాలకు వెళ్ళి అక్కడ ఫిర్యాదు లేదా అభ్యంతరాలని దాఖలు చేసే అవకాశం కల్పించింది. ఆగస్టు 4 నుంచి 10 వరకు కూడా మీ ఫిర్యాదుల్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వెరిఫికేషన్ అనేది చేస్తారు. కొత్తగా అర్హత సాధించిన వారికి, అలాగే జూనియర్ ఇంటర్ అంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్తారు కదా, వాళ్ళకి, తర్వాత ఫస్ట్ క్లాస్లో కొత్తగా పాఠశాలలో చేరిన విద్యార్థులు అంటే ఇప్పుడే కొత్తగా పాఠశాలలో జాయిన్ అవుతారు కదా, వారికి కూడా వారి తల్లుల ఖాతాల్లో ఆగస్టు 30వ తేదీన నిధులు అనేది జమ చేస్తారు. చాలా మంది కూడా ఫస్ట్ క్లాస్లో 1వ తరగతిలోకి పాఠశాలలోకి పంపిస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. మనకి కామెంట్లో కూడా అవే వచ్చినాయి, మాకు తల్లికి వందనం పడిద్దా పడదా అంటే ఖచ్చితంగా పడిద్ది, కానీ ఒక నెల మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడే కదా మీ పిల్లల్ని పాఠశాలలో జాయిన్ చేశారు, మీ డేటా అనేది గవర్నమెంట్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది, కాబట్టి ఈ టైం అనేది వాళ్ళు ఇవ్వటం అనేది జరిగింది. ఇక తల్లికి వందనం పడని వాళ్ళు స్టేటస్లో రిమార్క్స్ చూపిస్తే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు 1 by 1 మనకి కామెంట్లో ఎక్కువగా వచ్చిన సమస్యలు, అలాగే రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న సమస్యలు, ఈ తల్లికి వందనం పడకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ప్రభుత్వం వాటిని విశ్లేషించి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనేది చూపించింది అనమాట. వాటిని ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో ఫస్ట్ గా మదర్ అండ్ చైల్డ్ డిఫరెంట్ హెచ్హెచ్ అంటే మదర్ చైల్డ్ వేరు వేరు హౌస్ హోల్డ్ లో ఉంటే ఏం చేయాలి అనేది దీని ఉద్దేశం అనమాట. చైల్డ్ ని మదర్ హెచ్హెచ్ కి మైగ్రేట్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నమాట. మైగ్రేషన్ పూర్తి అయితే ఇంకా ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడ చేయాలి అంటే మీ స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో దీన్ని చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇక రెండోది, ఎక్కువ మందికి ఉన్నటువంటి రిమార్క్ ఏంటంటే నాట్ ఇన్ టీవీ డేటా అని రిమార్క్స్ లో వస్తుందన్నమాట. ఈ రిమార్కే చాలా మందికి చూపించింది. అయితే దీనికి ఏం చేయాలి అంటే మీ పిల్లలు చదువుతున్న స్కూల్ని సంప్రదించాలి. నాట్ ఇన్ టీవీ డేటా అంటే తల్లికి వందనం డేటా అనేది ఇంకా ప్రభుత్వానికి అందలేదు అని దీని అర్థం. అంటే స్కూల్ వాళ్ళే మీ పిల్లలకు సంబంధించిన డేటాని ప్రభుత్వానికి అందించలేదు. కాబట్టి ఇలా గనక మీకు కనుక కనిపిస్తే మీ పిల్లలు చదువుతున్న స్కూల్కి వెళ్ళి ఈ ప్రాబ్లమ్ని అక్కడే మీరు సాల్వ్ చేసుకోవాలి. ఇక మూడవదిగా చూస్తే ఎన్పిసిఎల్ యాక్టివ్ ఉన్న ఇన్యాక్టివ్ అని వస్తుందా, ఎన్పిసిఎల్ యాక్టివ్ స్క్రీన్లో చెక్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీ సమయంలో ఎన్పిసిఎల్ స్టేటస్ మారి ఉండొచ్చు. ఇక తర్వాత ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా మీకు ఇన్ ఎలిజిబుల్ అని చూపిస్తే ఇన్ఎలిజిబుల్ రీజన్ చూసి రిమార్క్స్ లో మీకు ఏది పడుతుందో, అంటే రిమార్క్స్ దగ్గర మీకు పడుతుంది కదా, ల్యాండ్ ఎక్కువ ఉందా, లేకపోతే 4 wheeler ఉందా, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్లా, రైస్ కార్డా, గవర్నమెంట్ ఎంప్లాయీ అని వస్తుందా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్, లేకపోతే ఇతరత్ర కారణాలు అక్కడ రిమార్క్స్ లో చూపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి గ్రీవెన్స్ ని పెట్టుకోవాలి. ఇది కూడా మీకు స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లోనే చేస్తారు. ఇంకోటి
కొంతమందికి అకౌంట్లో 1500 మాత్రమే పడ్డాయి అని చెప్పి మనకి కామెంట్లు పెడుతున్నారు. అయితే 1500 పడ్డాయి అంటే వాళ్ళ పిల్లలు ఆర్టీఈ స్టూడెంట్స్ అయ్యి ఉంటారు. ఒకసారి మీరు ఆర్టీఈ స్టేటస్ని చెక్ చేయండి. ఒకవేళ ఆర్టీఈ స్టూడెంట్స్ అయితే 1500 పేరెంట్స్ అకౌంట్లోకి, మిగిలిన 11,500 స్కూల్ అకౌంట్లో ఫీజు కింద అవి జమ అవుతాయి అన్నమాట. ఇక తర్వాతదే అకౌంట్ క్రెడిటెడ్ అని చూపిస్తుంది, కానీ మీ బ్యాంకు ఖాతాలోకి అమౌంట్ రాకపోతే ఒకసారి మదర్ ఆధార్ కార్డుతో మీ యొక్క స్టేటస్ని చెక్ చేయండి. ఇక తర్వాతదే రిమార్క్స్ కాలమ్స్ ఎంటీగా చూపిస్తాయి. అంటే రిమార్క్స్ మీరు చూసినట్టయితే అక్కడ ఏమీ కనిపించట్లేదు, ఒట్టి బ్లాంక్ గా కనిపిస్తే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ అప్డేట్ చేయాల్సి ఉంటుందని, మీరు డిపార్ట్మెంట్ అప్డేట్ కోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ రిమార్క్స్ ఏంటి అనేది మీకు ఖచ్చితంగా డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక చివరిగా గుర్తుంచుకోవాల్సిన ఏంటి అంటే, మెయిన్ గా వచ్చే సమస్యలు ఏంటంటే, నాట్ ఇన్ టీవీ డేటా అని వస్తే స్కూల్లోనే ఈ ఇష్యూని మీరు పరిష్కరించుకోవాలి. అండర్ వెరిఫికేషన్ వస్తే మీరు కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ హెచ్హెచ్ అంటే డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ అని వస్తే మైగ్రేట్ చేసుకోవాలి. అంటే చైల్డ్ని తల్లి హౌస్ హోల్డ్లోకి మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే మైగ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రైస్ కార్డు ఇష్యూస్ వస్తే రైస్ కార్డులో గ్రీవెన్స్ పెట్టుకోవాలి. డేటా రాంగ్ అని వస్తే డేటా రాంగ్ గ్రీవెన్సీని మీరు పెట్టుకోవాలి. ఇక ఆర్టీఈ అని వస్తే మీ అకౌంట్లో 1500 మాత్రమే పడతాయి, మిగిలిన 11,500 మీ పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుతారో ఆ స్కూల్కి అవి జమ అవుతాయి అన్నమాట. చాలా మందికి కొన్ని నిర్దిష్టమైన కారణాల వల్ల డబ్బులు ఆగిపోవచ్చు. ముఖ్యంగా కరెంటు బిల్లులు ఎక్కువ రావటం లేదా ఇతర చిన్న చిన్న లోపాల వల్ల అనర్హులు జాబితాలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా జూన్ 30 తర్వాత స్కూళ్ళల్లో కొత్తగా చేరిన పిల్లలు పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జూన్ 30కి ముందు వరకు చేరిన వారికి మాత్రమే ఈ ఫస్ట్ ఫేజ్ లో తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. ఆ తర్వాత చేరిన వారికి నెల రోజులు గ్యాప్ తీసుకొని ఖచ్చితంగా మీరు అర్హుల్లో ఉంటే మీ తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో జమ అవుతాయి అన్నమాట. ఎవరికైతే తల్లికి వందనం డబ్బులు పడలేదో వాళ్ళు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే, మీరు మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి. అక్కడ ఉండేటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ ని కలిసి గ్రీవెన్స్ మాడ్యూల్లో మీ సమస్యపై రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇక మీరు చూడటమే కాకుండా ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా కంగారు పడకుండా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇక మరింత సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.